హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎంతో టేస్టీగా ఉండే కిడ్స్ ఇష్టంగా తినే 6 నెలలు ఉన్న పిల్లలు ఉంటే మాత్రం ఆలస్యం చేయొద్దు. ఈ కిచిడి చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా క్యారెట్, పొటాటో చెక్కుకొని పక్కన పెట్టాలి. అలాగే ఒక గ్లాస్ రైస్, ఒక కప్పు పెసరపప్పు కూడా 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలండి. నెయ్యి వీటెక్కిన తర్వాత ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపాలి. వీటిలో జీలకర్ర కూడా వేయాలండి. జీలకర్ర వేయడం వల్ల ఈజీగా పిల్లలకి డైజెషన్ అవుతుంది. ఈ తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసాం కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కాగనివ్వాలి. అలాగే లైట్గా సాల్ట్, కొంచెం చిటికెడ పసుపు, యాంటీబయాటిక్ చాలా మంచిది, చిటికెడ వేస్తే చాలు. ఇవి వేసిన తర్వాత బాగా కాగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్, పెసరపప్పుని ఇందులో యాడ్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి సహాయంతో బాగా మెదుపుకుని చిన్నారులకి తినిపించాలి. ఎంతో హెల్తీ, టేస్టీ, కమ్మనైన కిచిడి రెడీ. నెయ్యి వేయడం కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.